అంటరానితనాన్ని రూపుమాపి సమసమాజ నిర్మాణం కోసం కలలుగన్న గొప్ప స్వాప్నికుడు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవసమాజ నిర్మాణం కోసం పీడిత ప్రజల పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ మహిళలకు సైతం సమాన హక్కు కల్పించేందుకు కృషి చేసినట్లు శ్రీధర్బాబు చెప్పారు. మహిళా గ్రూపులకు బ్యాంకు లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కోసం ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించి భావితరాలకు బంగారు బాటలు వేసిన అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేతలు కోరుకున్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో నగర మేయర్ మహంకాళి స్వామితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా ప్రమాణాలపై సిపి అంబర్ కిషోర్ జూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ పక్షాన రామగుండం కార్పొరేషన్ పక్షాన వారిని సగర్వంగా గారికి స్వాగతం సభ్యులు రాజ్ ఠాకూర్ మట్టన్ సింగ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, వరకు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల సింహ స్వప్నమైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. మేయర్ మహంకాళి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకరన్న గారిని అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిన కోరుతున్నాము. మారెల్లి రాజరెడ్డి గారిని అంబేద్కర్ దయచేసి మంత్రివర్యులు గారికి కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా ఆగాల్సింది. డిప్యూటీ మేయర్ ఎల్లయ్య గారికి, రాజేష్ గారికి, ముస్తఫా గారికి, అక్క చెల్లెలకి, నా బంధువులకి దయచేసి అందరూ నిలబడి చేతులు ముందుకు చాసి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక్కసారి పోరాటం చేసే అవకాశం రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఆ రోజు పేద ప్రజల కొరకి ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను తయారు చేసి ఇలా సన్న బియ్యం ఇవ్వాలి, మహిళలకు ఉచితంగా వస్తు ప్రయాణంతో పాటు పండించిన పంటతో అంబేద్కర్ అదేవిధంగా కమిషనర్ పోలీస్ కోట్ల రూపాయలతో దళిత విభాగానికి సంబంధించిన మా అక్క చెల్లెలను మరి ఆయన ఆశయాలతో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 135వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారికి ప్రతి సంవత్సరం మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలు కానీ వ్యవస్థ నడుస్తూ ఉంటే వారు చెప్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాలే, నడిచి తీరాలే, నవ సమాజాన్ని నిర్మియాలా అనే వారి సిద్ధాంతానికి అనుగుణంగానే ప్రతి ఒక్క భారత పౌరుడు ముందుకు సాగాలని ఆనాటి నుంచి 1950 ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకొని మొత్తం భారతదేశంలో, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని వ్యవస్థల్లో ప్రతి పౌరుడికి పొద్దులేవగానే చట్టపరంగా ఒక హక్కు కల్పించే ఆలోచన చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వారి ఆచరణ కార్యాచరణ. ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి, నవ సమాజాన్ని నిర్మాణం చేయాలి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆనాడు వ్యవస్థలను ధ్వంసం చేస్తే వ్యవస్థలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. సమాజపరంగా అనేక అంతరామ్యాలు ఉన్నాయి. ఒక నవ సమాజం, సమానత్వమైన సమాజాన్ని, ఆ సమాజానికి రాబోయే కాలంలో ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలంటే ఆనాడున్న ప్రభుత్వం ఒక మేధావిని, సమస్యలు తెలిసిన ఒక మహనీయుణ్ణి, రేపు భారతదేశం ఉన్నంత వరకు సమానత్వం ఉన్న సమాజాన్ని నిర్మాణం పొందపరిచే ఒక మేధావిని ఈరోజు ముందు పెట్టాలని ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందు పెట్టి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలోనే ఈరోజు మన అందరం కలిసి కూర్చొని ఈరోజు వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం.